హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరమరాలతో దోసలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ దోసలు చేసేసుకోవచ్చు. ఒక పావుగంటలో పిండి రెడీ అయిపోతుంది. ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరమరాలు నేను ఈ కప్పుతోని 2 కప్పులు తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోసేసుకొని కొంచెం వాష్ చేసేసుకొని వాటర్ పిండేసి మిక్సీ పట్టేసుకోవాలి. నేను మరమరాలతో వడలు కూడా చేశానండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి ఒకసారి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, రవ్వ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దోసపిండిలాగా మెత్తగా పట్టుకోవాలి. ఈ దోసల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఆ పిండిలోకి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు పడుతుంది వేసుకొని అన్నీ కలిపేసుకొని ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని తర్వాత ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ గ్లాస్ వాటర్ సరిపోతాయి. చిన్న గ్లాస్ వేసుకోవాలి. బాగా కలిపేసుకొని పెనం పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది దోశ. కొంచెం వేసేటప్పుడు దోశలాగా అంతలాగా రౌండ్గా రాదండి. మనం చూసుకొని వేసేసుకోవడమే. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చుట్టూ నూనె వేసేసుకున్నాను. తర్వాత టర్న్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న పిండికి ఒక 6-7 దోశలు అయ్యాయండి. ఇద్దరికైతే సరిపోతుంది. దీంట్లోకి నేను పల్లి కొబ్బరి చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి దోశలు. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. చాలా మెత్తగా ఉంటాయి దోశలు. ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.